నమస్తే అండి. నేను డాక్టర్ అత్తులూరి రవికాంత్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. అయితే మనము కోవిడ్ గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ ఉన్నాం. ఎందుకు అంటే కోవిడ్ మళ్ళీ కూడా విజృంభణ చేస్తుందా అనేది ప్రశ్న, ఏమన్నా భయపడాల్సింది ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. సో మీకు ఫస్ట్ థింగ్ కార్డియాలజిస్ట్ ఈ కోవిడ్ గురించి మాట్లాడటం ఏమిటి అని కూడా ఉండొచ్చు. బట్ దెన్ ఏమిటి అంటే కోవిడ్లో గుండె ఎఫెక్ట్ అవ్వటం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనము 2021లో తీసుకున్నట్టయితే వేవ్స్లో మేము చూసింది ఏంటంటే గుండె రక్తనాళాలకి ఎక్కడున్నా, ఫర్ దట్ మ్యాటర్ గుండెకే కాదు ఏ రక్తనాళాలలో అయినా సిరలు కానీ ధమనుల్లో కానీ క్లాట్లు ఏర్పడి కోవిడ్ వల్ల ఇబ్బందులు కలగడం జరిగింది. సో ఇది యంగ్స్టర్స్లో మేము గుండెపోట్లు, పల్మరీ ఎంబాలిజం అని కాళ్ళల్లో క్లాట్లు కట్టి సిరల్లో ఊపిరితిత్తులకు వెళ్ళే ధమనుల్లో అడ్డుపడి అప్పటికప్పుడు ప్రాణం పోయిన పరిస్థితులు కూడా చూడటం జరిగింది. పెరాలసిస్ యంగ్స్టర్స్లో ఈ క్లాట్లు గుండెకి కాకుండా బ్రెయిన్కి సంబంధించిన ధమనుల్లో కూడా క్లాట్లు ఏర్పడి సిరల్లో కూడా క్లాట్లు ఏర్పడి వాళ్ళల్లో కూడా చేయి కాలు పడిపోయే పరిస్థితి, పెరాలసిస్, ప్రాణాపాయ స్థితి, బతికినా కూడా కొన్ని సమస్యలు ఉండటం జరిగింది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కోవిడ్ మీద ఈ భయం అనేది అందరికీ చాలా మందికి భయం అనేది ఏర్పడింది. దీంతో పాటుగా ఇంకొక భయం ఏంటంటే వ్యాక్సిన్ వేసుకొని మనకి కోవిడ్ రాకుండా ఉంటే మనకు మంచిది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో వేసుకున్న వాళ్ళలో కొంతమందికి గుండె సమస్యలు లేకపోతే బ్రెయిన్కి సమస్యలు వచ్చాయని చెప్పి అదొక భయం ఉంటుంది. సో వీటన్నిటినీ మీకు సరైన పద్ధతిలో మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి మేము ఉన్నాం. సో ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కోవిడ్ అనే మహమ్మారి అప్పుడు మహమ్మారి, ఇప్పుడు కాదు. ఎందుకు? కోవిడ్ మొట్టమొదట వచ్చినప్పుడు అది మన మానవాళికి పరిచయం లేని వైరస్. అది వైరస్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, ఇక దాని మీద డిస్కషన్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అది వైరస్ అనుకోవాలి మీరు. సో ఈ కోవిడ్ అనేది పరిచయం లేకపోవటం వల్ల మానవ జాతికి ఇది మానవుల్లో ప్రవేశించినప్పుడు ఇమ్యూనిటీ అంటే రెడీగా లేకపోవడం వల్ల, కొత్తదనం ఉండటం వల్ల, దాన్ని సిద్ధంగా బాడీ తట్టుకోవడానికి లేకపోవటం వల్ల చాలామందిలో ఇబ్బంది కలిగించింది. ఆ చాలామంది అంటే ఎంతమంది? ఫస్ట్ పాయింట్, ఇది పరిచయం లేకపోవడం వల్ల ప్రతి ఇంట ప్రతి మనిషికి కోవిడ్ వచ్చింది. చాలామంది నాకు కోవిడ్ రాలేదు ఎప్పుడు అంటూ ఉంటారు, కానీ అలా కాదు. పాండమిక్ అంటేనే ప్రతి మనిషిని అది టచ్ చేస్తుంది. అయితే ప్రతి మనిషికి అది కనిపించదు. అంటే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఉంటారు, వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ సంఖ్య ఉంటారు. అంటే నీకు వస్తుంది కానీ ఏ విధమైన లక్షణాలు ఉండవు. లక్షణాలు అంటే ఏమిటి? జలుబు అవ్వచ్చు, దగ్గు అవ్వచ్చు, బాడీ ఏక్స్ అవ్వచ్చు, జ్వరం అవ్వచ్చు, లేవలేని పరిస్థితి అవ్వచ్చు, వీటన్నిటికీ మించి ఆయాసం తీవ్రంగా వచ్చి వెంటిలేటర్ మీద పడే పరిస్థితి కావచ్చు. సో ఇవన్నీ కూడా లక్షణాలు. తీవ్రత అంటే అసలు లేకపోవడం నుంచి వెంటిలేటర్ పడి ప్రాణాపాయ స్థితి వచ్చిన వరకు ఈ తీవ్రత ఉండొచ్చు. ఫ్యాటల్, నాన్ ఫ్యాటల్ అంటారు. అంటే ప్రమాదకరంగా రావచ్చు, ప్రమాదం లేకుండా రావచ్చు, అసలు లక్షణాలే లేకపోవచ్చు. సో లక్షణాలే లేకపోవటం అనేది 85% మందికి ఆ విధంగానే వచ్చింది. అప్పుడు 15% మందికే అవి లక్షణాలు చూపించడం జరిగింది. అంటే ఏ లక్షణాలు నేను చెప్పేవి? చిన్న చిన్న లక్షణాలు కాదు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి 100లో 10-15 మందికి. నేను చెప్పేది 2020-21 గురించి. సో అప్పుడు ఈ విధంగా ఇబ్బంది పెట్టింది. 100లో 15 మందికి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. ప్రాణాపాయ స్థితి 100లో 2 వచ్చింది. ప్రాణాలే పోయాయి వీళ్ళకి. అయితే ఒక పాపులేషన్ సంఖ్య అంటే మనం ఒక సంఖ్య 1000 మందిని తీసుకున్నాం ఒక విలేజ్లో, 1000 మందికి వచ్చింది అప్పుడు. అందులో నేను చెప్పినట్టు 100లో 10 మంది హాస్పిటల్, 100లో 2 ప్రమాదం. సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అలా 1000 మంది విలేజ్లో ఉంటే 1000 మందికి రాదు. కనిపించకుండా అవనియండి, కానీ కనిపించవండి, అసలు రావటం అనేది ఒక 1000లో 10 మందికి వస్తుంది. తర్వాత ప్రమాదం ఎంతమందికి ఉంటుంది? 1000లో ఒకరికి ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. వచ్చిన 1000 మందిని తీసుకుంటే ఒకరికే ప్రమాదం ఉంటుంది. సో ఈ విధంగా దీని విరులెన్స్ తగ్గింది, అంటే దాని యొక్క తీవ్రత తగ్గిపోయింది. కానీ సీజనల్గా వేరియేషన్ వస్తుంది. ఇది ఇంకోటి వెళ్ళి వచ్చింది అనుకోకండి, ఇది మానవాళిలో తిరుగుతూనే ఉంటుంది. అంటే మనతో సహజీవనం చేస్తుంది వైరస్. సో ఇప్పుడు ఇది వేరే చోట బతకడానికి దానికి దారి లేదు. సో మనుషుల్లోనే ఉంటుంది,
సద్దుమణిగి ఉంటుంది. దాంట్లో సీజనల్గా మార్పు చెందటం వల్ల మ్యుటేషన్ అంటాం. ఈ మ్యుటేషన్ వల్ల మళ్ళీ విజృంభణ వస్తుంది. కానీ ఆ విజృంభణ ఏ విషయంలో ఉంటుంది? మనుషుల్లో రావటానికి విజృంభణ తప్పించి ప్రాణాపాయ స్థితి వచ్చే అవకాశం తక్కువ, అప్పుడు అంత ఎక్కువగా ఉండదు. 1000లో ఒకరికే ప్రాణాపాయం ఉంటుంది. సో ఇది రావటం అనేది మాత్రం డెఫినెట్గా ఎప్పటికీ ఉంటుంది వైరస్. మనం దాని గురించి అంతగా భయపడిపోవాల్సిన అవసరం లేదు. కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇది ఎలా వ్యాపిస్తుంది అనేది ఫస్ట్ మీకు తెలవాలి. అప్పట్లో ఫోమైట్స్ అన్నాం. ఫోమైట్స్ అంటే మిశ్రమం దగ్గిన తుమ్మిన ఆ మిశ్రమం అక్కడ పడి చేతులు మనం అక్కడ పెట్టి అది మళ్ళీ మనం టచ్ చేస్తే వస్తుందని భయపడ్డారు. సో ఆ విధంగా రాదు. మెజారిటీ పీపుల్కి ఎయిరోజాల్స్, ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా వస్తుంది. అంటే ముక్కులోంచి నోట్లోంచి ఇట్లా మాట్లాడినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ ఈ వైరస్ వ్యాపిస్తుంది వాయువు ద్వారా. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తుంది. సో ఇలా వెళ్లకుండా ఉండటానికి మనం చేయాల్సింది ఏమిటి? మాస్క్ ధరించాలి. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మెయిన్గా మాస్క్ ధరించాలి. దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. దగ్గరకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ ఉండాలి. సిమిలర్గా అందుకే సోషల్ డిస్టెన్సింగ్ అంటాం. కొంచెం దూరంగా ఉండటం అనేది చేయాలి. ఇంకోటి, రాని వాళ్ళు కూడా వచ్చిందని తెలిసిన వాళ్ళంటే ఎవరైనా దగ్గుతున్నా తుమ్ముతున్నా వాళ్ళ నుంచి దూరంగా ఉండటం. అంటే ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు కాబట్టి కొంచెం దూరంగా ఉండడం ప్రయత్నం చేయాలి. దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మీరు జనరల్ హైజీన్ కూడా మెయింటైన్ చేస్తే మంచిది. సో ఇవన్నీ చేస్తే రాకుండా ఉండే ప్రయత్నం అవుతుంది. 2 ఇక వ్యాక్సిన్ గురించి. వ్యాక్సినేషన్ ఇప్పుడైతే అంత గట్టిగా ఎవరికి చెప్పడం లేదు. వ్యాక్సినేషన్ ముందు మీరు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది కాబట్టి దాని యొక్క ప్రభావం ఇప్పుడు ఉండకపోయినా దానికి అంత వాల్యూ ఈ రోజునైతే లేదు. బాగా ఎక్కువగా కేసెస్ వస్తే మాత్రం అప్పుడు నిర్ధారణ చేసి అప్పుడు ఏమన్నా మనం గైడ్లైన్స్ వస్తే అప్పుడు మనం చూడొచ్చు. అయితే వ్యాక్సిన్ గురించి కూడా అపోహలు ఉన్నాయండి. వ్యాక్సిన్ అంటే ఏంటి? కోవిడ్ వ్యాక్సిన్ అంటే నథింగ్ బట్ అది కోవిడ్ వైరస్సే. మనం దాన్ని చంపైనా కానీ కిల్డ్ వ్యాక్సిన్ అంటాం. లేదా అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ కోవిడ్ని పనికి రాకుండా చేసి దాన్ని మనం మనుషుల్లోకి ఇవ్వటం అనేది కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి అది కోవిడ్ వైరస్సే. సో దీని కరెక్ట్గా చెప్పాలంటే మైల్డ్ ఇన్ఫెక్షన్, తక్కువ లెవెల్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల మీకు ఇమ్యూనిటీ వస్తుంది, మళ్ళీ కోవిడ్ వైరస్ని రానియకుండా చూస్తుంది. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండే అవకాశం ఉంది. ఏమిటి? జ్వరము, బాడీ ఏక్స్. కోవిడ్ వైరసే కాబట్టి అటువంటి లక్షణాలే వస్తాయి, కానీ తక్కువ వస్తాయి. అతి తక్కువ మందిలో అంటే 10,000లో ఒకళ్ళకి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో మీకు కోవిడ్ చేసే పనులు అంటే క్లాట్లు ఏర్పడి బ్రెయిన్లో క్లాట్లు ఏర్పడి పెరాలసిస్ రావటం కానీ, గుండెలో క్లాట్లు ఏర్పడి గుండెపోటు రావటం కానీ 10,000లో ఒకళ్ళకి జరుగుతుంది. అది అరుదు, చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్. సో ఇప్పుడు ఎనీవే వైరస్కి వ్యాక్సిన్ అంత పెద్ద రికమెండేషన్ లేదు యాజ్ ఆఫ్ నో. ఇంకోటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే మన దగ్గర ఎక్కువ కేసులు వస్తున్నాయి, నమోదవుతున్నాయి అని. సో ఇక్కడ ఫిజిషియన్స్ చూసే ఓపీడీల్లో మాత్రం 10 రోజులకి 1-2 తగులుతున్నాయి, అంతే తప్పించి ఎక్కువగా లేవు. ఇవి కూడా మామూలుగా దగ్గు, జలుబు, బాడీ ఏక్స్ లాగా వచ్చిపోతున్నాయి. సో మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తప్పించి భయభ్రాంతులై ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీరందరూ సేఫ్గా ఉంటారని నా నమ్మకం. ఏదైనా అప్డేట్ ఉంటే మనం చూడటం చేయాలి, అంతేగాని భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా వస్తే కూడా కంగారు పడిపోయేది ఏమీ లేదు. ఎందుకంటే మెజారిటీ పీపుల్లో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే లక్షణాలకి ట్రీట్మెంట్, దగ్గు వస్తే దగ్గు మందు, జలుబు వస్తే జలుబుకి, బాడీ ఎక్స్ వస్తే పారాసిటమాల్ అలా తీసుకోవటం చేయాలి. రెస్ట్ తీసుకోవాలి. జనరల్గా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఫ్లూ వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే రెస్ట్ తీసుకుంటామో, ఎందుకంటే ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేస్తే ఇంకా వీక్ అయిపోతారు. సో ఆ రెస్ట్ తీసుకోవాలి. వైరస్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఫర్ దట్ మ్యాటర్, ఎస్పెషల్లీ ఈ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుని దాన్ని రెస్పెక్ట్ ఇస్తే చాలా వరకు మీరు మెరుగైపోతారు. అతి తక్కువ మందిలో ఇది కాంప్లికేట్ అయ్యి న్యూమోనియా కింద వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైతే అలాంటి కేసెస్ నమోదయ్యి లేవు. సో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకొని దూరంగా ఉండటం, తర్వాత ఎవరికైనా ఫ్లూ ఉందని తెలిస్తే వాళ్ళని అవాయిడ్ చేయటం, తప్పని పరిస్థితిలో మాస్క్ ధరించడం చేయాలని చెప్పడం జరుగుతుంది. నమస్తే.